గో టు ద బాటమ్ ఆఫ్ ద కాజ్ అని స్వామి వివేకానందుడు అన్నారు. మూలంలోకి వెళ్ళమన్నాడు ఆయన. మూలంలోకి ఎందుకు వెళ్ళాలి? వెళితే ఏమవుతుంది? కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ అనే పాట ఉన్నది చూసారా? కనుగొంటే సత్యం ఇంతేనోయ్, కనుక్కుంటే తెలుసుకుంటే సత్యం అంతే. అంటే కావడిని చూస్తే ఇది ఒక మంచి ఫ్రేము బాగుంది అనుకుంటాం, కానీ అది ఏమిటి అని మనం తరచు చూస్తే అది కొయ్యముక్కే. అద్భుతమైనటువంటి పడకలు కానీ, మంచాలు కానీ, నగిషీలు చెక్కినటువంటి టేబుళ్ళు కానీ, లేకపోతే దర్వాజాలు కానీ, టేకు దర్వాజాలు కానీ, ఇంకోటి కానీ, ఏవైనా కానీ మూలంలోకి వెళితే అది కొయ్యముక్కే. అలానే ఎంతో అందంగా తయారు చేసేటువంటి కుండలు మనకు కనపడుతుంటాయి. మూలంలోకి వెళితే అది మన్నే. గో టు ద బాటమ్ ఆఫ్ ద కాజ్. మరి ఈ సత్యం తెలిస్తే ఏమవుతుంది? మనిషికి ఉన్న భ్రాంతి పోతుంది. భ్రాంతి నుండి విముక్తుడవుతాడు. మన కోరికలు, వాటి స్వరూపం పూర్తిగా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు కోరికలన్నీ కూడా మనస్సు నుండి తుడిచిపెట్టుకుపోతాయి. కోరికలు అనే మసి తుడిచివేయబడ్డప్పుడు ఆత్మజ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అన్న విషయంలో మనకు ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు మనిషికి దుఃఖము సుఖము రెండూ సమానమే. చూసేవారికి దుఃఖం అనిపిస్తుంది, కానీ మూలంలోకి వెళ్ళి విచారణ చేసేవాడికి ఆ దుఃఖం దుఃఖంగా అనిపించదు. అందుకే అతను కృంగిపోడు. అలాగే సుఖం కలిగినప్పుడు పొంగిపోడు. అతనికి దేని పట్ల అనురాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటాం. ఇట్ ఈస్ అన్పెర్టర్బ్డ్ కాన్షియస్నెస్. అలాంటి స్థితి రావడం అంత సులువైన విషయం కాదు. మనం ఎవరు పడితే వాళ్ళని ఆయన స్థితప్రజ్ఞుడండి అని మాట్లాడే వాళ్ళని కోకొల్లలుగా చూస్తున్నాం. కానీ మనకు తెలిసి మన కళ్ళ ఎదురుగా కనపడే వారెవరూ కూడా స్థితప్రజ్ఞులు కాదు. టీవీలలో చెప్పేవాళ్ళు కానీ, యూట్యూబుల్లో చెప్పేవాళ్ళు కానీ, ఎక్కడ చెప్పేవారిని ఎవరిని తీసుకున్నా వారికి చెప్పాలి అనేటువంటి ఆసక్తి ఉన్నది, గుర్తింపబడాలి అనేటువంటి ఒక కోరిక ఉన్నది. అది లేకపోతే టీవీలలో జనబాహుళ్యంలోకి ఎందుకు వస్తారు? వాళ్ళెవ్వరూ కూడా, మన కనుల ముందు ఉన్న వాళ్ళెవ్వరూ కూడా, కనపడేటువంటి వాళ్ళెవరూ కూడా స్థితప్రజ్ఞులు కాదు. ఆ స్థితప్రజ్ఞుడెవరో మనం జనాన్ని చాలా జాగ్రత్తగా, వ్యక్తిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు తెలియదు. మన పక్కన ఉన్నవాడు ఉండవచ్చు, మౌనంగా ఉండవచ్చు, దేనికి పొంగిపోడు, దేనికి కృంగిపోనివాడు ఎవడో ఒకడు ఉంటాడు, కానీ ఆయన అంత త్వరగా బయటపడడు. మరి ఈ స్థితప్రజ్ఞత ఎట్లా వస్తుంది? అభ్యాస వైరాగ్యాల వలనే కలుగుతుందంటాడు భగవంతుడు. నిత్యానిత్య విచారణాభ్యాసం చేస్తే వైరాగ్యం కలుగుతుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము తెలియాలంటే మళ్ళా గో టు ద బాటమ్ ఆఫ్ ద కాజ్. భగవద్గీతలో పరమాత్మ దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అని స్థితప్రజ్ఞుడికి ఒక చక్కటి నిర్వచనం చెప్పారు ఆయన. దుఃఖేషు అనుద్విగ్నమనాః, ఉద్విగ్నం చెందని మనస్సున్నటువంటి వాడు, ఏ విధమైనటువంటి ఉద్వేగానికి కూడా లోను కానటువంటి వాడు, ఎప్పుడు దుఃఖములు ప్రాప్తించినప్పుడు దుఃఖేషు అనుద్విగ్నమనాః అదనమాట. సుఖేషు విగతస్పృహ, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, విగతస్పృహ. వీతరాగ భయక్రోధ అంటే రాగము ఆసక్తి, భయము ఫియర్, క్రోధము యాంగర్, ఇవి ఏవి కూడా ఉండవు అతనిలో. వీతరాగ భయక్రోధ, ఆసక్తి లేనివాడు, భయము లేనివాడు, కోపము లేనివాడు. స్థితధీర్మునిరుచ్యతే, అట్లాంటి ముని, అట్లాంటి మరణశీలుడిని స్థితప్రజ్ఞుడు అని చెబుతామన్నమాట. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు స్థితప్రజ్ఞుడు కాదు. స్థితప్రజ్ఞుడు అనే మాటను అందరి విషయాలలో మనం
ఉపయోగించకూడదు. ఎవరి దగ్గర పడితే ఎవరిని పడితే వాళ్ళని చూసి ఆయన స్థితప్రజ్ఞుడు అని మాత్రం దయచేసి అనకండి. అది చాలా తప్పు. ఆ మాటకు చాలా పెద్ద అర్థం ఉన్నది. ఎంతో బరువైన మాట అది, లోతైన మాట అది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.